జృంభణశరపాతముచే శంభుడు నిజతనువు పరవశం వైసోలన్ జృంభితుడై ఘన నిద్రారంభత వృషభేంద్రుమూపురముపై వ్రాలెన్. ఇట్లు వ్రాలినన్ చక్రపాణి పరబలంబుల నిశిత బాణ పరంపరలన్ తునిమియున్ ఒక్కయడన్ కృపాణంబులన్ కణికలు చేసియున్ ఒక్కచో గదాహతులన్ తుత్తుమురుగా మొత్తియున్ ఇవ్విధంబునన్ పీనుంగు పెంటలన్ కావించెన్. అంతా తరిమిమురాంతకాత్మజుడు ఉదాత్త బలంబున బాహులేయుపైన్ కరకరిన్ తాకి తీవ్రశితకాండ పరంపరలేసి నొంపగా నెరకులు గాడిపైన్ తొరగు నెత్తుటన్ చొత్తిలి వైరులార్వగాన్ పరచె మయూర వాహనమున్ పైకొని తోలుచున్ ఆజిభీతుడై పంబిరణక్షితిన్ శరవిపాటిత శాత్రవ వీరుడైన ఆసాంబుడు హేమపుంఖసిత సాయక జాలములేర్చి భూరి కోపంబునన్ ఏసినన్ బెదరి బాణతను భవుండు ఓడిపారె శౌర్యంబును బీరమున్ తగవున్ ఆరడిపోవ బలంబులార్వగన్. వరబాహా బలశాలి ఆహలి రణావష్టంభ సంరంభ విస్ఫురదుగ్రాశని తుల్యమైన ముసలంబున్ పూంచి వ్రేసెన్ పొరిన్ పొరిన్ కుబ్భాండక కూపకర్ణుల శిరంబుల్ వ్రస్సి మేదంబు నెత్తురు కర్ణంబుల వాతనున్ తొరగ సంధుల్వ్రీలి వేచావగన్. అట్టియడ సైన్యంబు దైన్యంబున్ వంది అనాథంబయి చెడి విరిగి పారినన్ కని బాణుండు సాత్యకిన్ కేడించి ప్రళయాగ్నియున్ పోలె విజృంభించి చెయ్యి వీచి బలంబుల మరలన్ పురికొల్పి తానును ముంగలయ్యై నడచన్. అప్పుడు ఉభయ సైన్యంబులు అన్యోన్య జయకాంక్షం తలపడు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబున వీకన్ తాకినన్ పోరు ఘోరంబయ్యన్. అట్టియడ గదలన్ అడిచియున్ కుఠారంబులన్ పొడిచియు సూర్యలన్ క్రుమ్మియు శూలంబులన్ చిమ్మియు శక్తులన్ వంచియున్ చక్రంబులన్ త్రుంచియు ముసలంబుల మొత్తియు ముద్గరంబులన్ ఒత్తియున్ కుంతలంబుల గురుచ్చియున్ పంతంబులిచ్చియున్ పరిఘంబులన్ వంచియున్ పట్టిసంబులన్ త్రుంచియు శరంబులన్ ఏసియున్ కరవాలంబుల వ్రేసియు సత్రాసులై పాసియు విత్రాసులై డాసియున్ పెనగినన్ తునిసిన శిరంబులును తునుకలైన కరంబులును తెగిన కాళ్ళును త్రెస్సిన వ్రేళ్లును తుమురులైన ఎముకలును ప్రోవులైన ప్రేవులును నులిసిన మేనులును అలిసిన జానువులును నొగిలిన వర్మంబులును పగిలిన చర్మంబులును వికలంబులైన సకలావయవంబులును వికీర్ణంబులైన కర్ణంబులును విచ్ఛిన్నంబులైన నయనంబులును వెడలు రుధిరంబులును బడలుపడు బలంబులును కొండల వడువునన్పడు మాంసఖండంబులును వాచరు చుకొర ప్రాణంబులును వ్రాలిన తేరులును కూలిన కరులును ఒరగిన గుర్రంబులును తెరలిన కాలుబలంబులును కలిగి పలలఖాదన కుతూహల జనితమదాంధీభూత పిశాచడాకినీ భూత బేతాళ సమాలోల కోలాహల భయంకరారావ బధిరీకృత సకల దిశావకాశంబయి సంగరాంగణంబు భీషణంబయ్యన్. అయ్యవసరంబున శరకుముదంబులు ఉల్లసిత చామర ఫేనములు ఆతపత్ర భాసుర నవ పుండరీకములు శోణితతోయములు అస్థిసైకతోత్కరము భుజాభుజంగమనికాయము కేశకలాప శైవల స్ఫురణ రణాంగణంబు అమరెన్ పూరిత శోణనదంబు పోలికన్. అట్టియడ బాణుండు కట్టలుకన్ కృష్ణునిపైన్ తన రథంబున్ పరపించి అఖర్వబాహా సహస్ర దుర్వార గర్వాటోప ప్రదీప్తుండై కదిసి ఒక ఏనూరు కరంబులన్ ధనువులు అత్యుగ్రాకృతిన్ తాల్చి తక్కక ఒక్కొక్కట సాయక ద్వయము వీకన్ పూంచున్ ఆలోన నందక హస్తుండు తదుగ్రచాపచయ విధ్వంసంబు కావించి కొంచక తత్సారథిన్ కూలన్ ఏసి రథమున్ చక్కాడి శౌర్యోద్ధతిన్. ప్రళయజీమూత సంఘాత భయద భూరి భైరవారావముగన్ ఒత్తెన్ పాంచజన్యము అఖిల జనులు భయభ్రాంతులయి చలింపన్ కడగి నిర్భిన్న రాక్షసీ గర్భముగను. అట్టి అవక్ర విక్రమ పరాక్రమంబునకు వెగడుపడి బాణుండు లేటముగంబు పడి చేయునిది లేక విన్ననయి ఉన్నయడ అత్తరిన్ కోటర అనుబాణ జనయిత్రి సుతున్ కాచుమతము సన్మతిన్ తలంచి వీడి శిరోజముల్ వ్రేలంగ నిర్ముక్త పరిధానయై మురాసుర విభేది ఎదుర నిల్చినన్ చూడమదిన్ చాల రోసి పరాంముఖుడై ఉన్నన్ అనువు వేచి తల్లడించుచు బాణుండుల్లంబు కలంగంగన్ తలతీర వీడ యాదవులు నవ్య కాంచనమణి భూషణములు రాలన్ పాదహతి నేలన్ కంపింపన్ పారి ఆత్మపురము వడించొచ్చెన్ అప్పుడు భూతగణములు ఆకులత తోడన్ ఎక్కడేన్ అరుగుటయును
శిరములు మూడును ఘన భీకర పదములు మూడున్ కలిగి కనలి మహేష జ్వరమురు ఘోరాకృతితోన్ అరుదేరగన్ చూచి కృష్ణుండల్లన నగుచున్ పరుబడి వైష్ణవ జ్వరమున్ పంచినన్ అయ్యుభయ జ్వరంబులున్ వెరవును లావున్ చేవయును వీరము బీరము కల్గి ఘోర సంగరమునరింపన్ అందున్ కరకంఠకృత జ్వరము ఉగ్ర వైష్ణవ జ్వరమునకు ఓడిపారెన్ అనివారణ వైష్ణవి వెంటన్ అంటగన్ పారియే దిక్కున్ కానక ప్రాణభీతిన్ ఎనసి ఏడ్చుచున్ ఆ హృషీకేశు పాద కంజములన్ పడిననున్ కావు కావు మనుచు నిటలతట ఘటితాంజలి పుటయున్ అగుచు ఇట్లు వినుతించే అవ్యయున్ అనఘున్ అనంత శక్తిని పరులైనట్టి బ్రహ్మరుద్రామరేంద్రవరులకు ఈశ్వరుండైన వాని సర్వాత్మకు జ్ఞానస్వరూపు సమానరహితు వరదుని జగదుద్భవ స్థితి సంహార హేతుభూతుని ఋషికేశున్ అభవు బ్రహ్మ చిహ్నంబులై పరగు సుజ్ఞాన శక్యాదులన్ ఒప్పు బ్రహ్మంబున్ ఈశున్ అజు షడూర్మిరహితు నిజయోగ మాయా విమోహితాఖిలాత్ము ముఖ్యచరితు మహిత తేజున్ ఆది మధ్యాంతహీనునిన్ చిన్మయాత్ము నిను భజింతున్ కృష్ణ. అదీనున్ కాక లోకంబున దైవంబు అనేక ప్రకారంబులై ఉండున్. అది ఎట్టిదనినన్ కళాకాష్ఠాముహూర్తంబులనన్ కల కాలంబును సుకృత దుష్కృతానుభవ రూపంబులైన జీవ కర్మంబులును స్వభావంబును సత్వ రజస్తమో గుణాత్మకంబైన ప్రకృతియును సుఖ దుఃఖాశ్రయంబైన శరీరంబును జగజ్జంతు నిర్వాహకంబైన ప్రాణంబును సకల పదార్థ పరిజ్ఞాన కారణంబైన అంతఃకరణంబును మహదహంకార శబ్దస్పర్శ రూప రసగంధ తన్మాత్ర తత్కార్యభూత గగన పవనానల సలిల ధరాది పంచభూతంబులు ఆదిగాన్ కల ప్రకృతి వికారంబులును అన్నింటి సంఘాతంబును బీజాంకుర న్యాయంబునన్ కార్యకారణ రూప ప్రవాహంబునున్ అయి జగత్కారణ శంకితంబై ఉండున్. అది అంతయు భవదీయ మాయా విడంబనంబు కాని ఉన్నయది కాదు. తదీయ మాయా నివర్తకుండవైన నీవు నానావిధ దివ్యావతారాది లీలలను చేసి దేవగణంబులను సత్పురుషులను లోక నిర్మాణ చణులైన బ్రహ్మాదులను పరిరక్షించుచు లోకహింస ప్రవర్తకులైన మార్గగతులన్ క్రూరాత్ముల హింసించుచుందువు. విశ్వంభరాభార నివారణంబు చేయుటకున్ కదా భవదీయ దివ్యావతార ప్రయోజనంబు. కావున నిన్ను శరణంబు వేడెద. శాంతమై మహిత తీక్ష్ణ సుదుస్సహంబై ఉదారమై వెలుగొందు తావకీన భూరి భాస్వత్తేజమునన్ తాపముందితిన్ కడున్ కృశించితి నన్ను కరుణన్ చూడుము. ఇతర దేవోపాస్థిరతిమాని మీ పాద కమలముల్ సేవించు విమల బుద్ధి ఎందాక మది తోపదు. అందాకనే కదా ప్రాణులు నిఖిల తాపములన్ పడుట అవిరళానన్యగతికులన్ అరసి ప్రోచు బిరుదుగల నీకు ననున్ కాచుటరుదె దేవ. ప్రవిమలాకార సంసార భయ విదూర భక్తజన పోష పరితోష పరమపురుష అనినన్ ప్రసన్నుడై హరి అనంతుడు దైత్య విభేదిదానికిట్లనియే మదీయ సాధనము అనన్య నివారణమౌట నీ మదిన్కని ననున్ ఆర్తించొచ్చితివి కావున మజ్వర తీవ్రదాహ వేదన నినున్ పొందదు ఇంకన్ పరితాపము తక్కుము నీ మనంబునన్ అని మరియున్ ఆ పుండరీకాక్షుండి ఇట్లనున్ ఎవ్వరేనియున్ ఈ ఉభయజ్వర వివాదంబును నీవు మత్ప్రపత్తించొచ్చుటయునున్ చిత్తంబులన్ తలంతురు. అట్టి పుణ్యాత్ములు శీతోష్ణ జ్వరాది తాపంబులన్ పొరయరు అని ఆనతిచ్చినన్ ఆ మహేశ్వర జ్వరంబు పరమానందభరిత హృదయంబై ఆ రథాంగపాణికి సాష్టాంగ దండ ప్రణామంబు ఆచరించి నిజేచ్ఛంచనియన్ అంత బాణాసురుండున్ అక్కడ. కమనీయ కింకిణీ ఘంటికా సాహస్ర ఘన ఘన ధ్వని చేత గగనమగలన్ అన్యజనాలోకనాభీల తరళోగ్ర కాంచన ధ్వజ పతాకలు వెలుంగన్ పృథునేమి ఘట్టనన్ పృథివి కంపింపంగ వలనొప్పు పటు జవాశ్వములన్ పూంచినట్టి
ఉన్నతరథం వత్యుగ్రగతినెక్కి కరసహస్రమున భీకరతరాసి శరశరాసన ముఖ దివ్య సాధనములున్ తనరన్ జలమును బలమునుత్కటముగాగ హర్షమిగురొత్త గయ్యంపుటాయితమునన్ పురము వెలువడే బలిపుత్రుడు ఉరుజవమున చని రణభూమిని మధ్యందిన మార్తాండ ప్రచండ దీప్తాకృతితోన్ తన రుచున్ పరిపంథి బలేంధనదవ శిఖియైన కృష్ణున్ తాకెన్ పెలుచన్ తాకి భుజా విజృంభణము దర్పము నేర్పును నేర్పడంగ నొక్కూకున వేయి చేతుల మహోగ్రశరావళి పింజ పింజతోన్ తాకగనేసినన్ మురవిదారుడు తోడన తచ్చరావళిన్నాకగొనంగ దృంచే నిశితార్ధ శశాంక శిలీముఖంబులన్ అంత నూతనవ పుండరీకనయనుండన నొప్పు మురారి రోషఘూర్ణిత మహితారుణాబ్జదళ నేత్రుడున్ తానటు పంచె దైత్యుపై దితిసుతకానన ప్రవర దీపిత శుక్రము రక్షితాంచితాశ్రిత జన చక్రమున్ సతత సేవిత శక్రము దివ్య చక్రమున్ అదియునున్ ప్రచండ మార్తాండ మండల ప్రభావిడంబితంబును భీషణ శత సహస్ర కోటి దంభోళి నిష్ఠుర నిబిడ నిశిత ధారా సహస్ర ప్రభూత జ్వలన జ్వాలికాపాస్త సమస్త కుటిల పరిపంథి దుర్వార బాహాఖర్వ గర్వాంధకారంబును సకల దిక్పాల దేవతాగణ జేగీయమానంబును సమద దానవ జన శోక కారణ భయంకర దర్శనంబును సమంచిత సజ్జన లోక ప్రియంకర స్పర్శనంబును నగు సుదర్శనంబు అసురాంతక ప్రేరితంబై చని ఆరామకారుండు కదలికా కాండంబుల నేర్చు చందంబునన్ పేర్చి సమదవేదండ శుండాదండంబుల విడంబించుచున్ కనకమణి వలయ కేయూర కంకణాలంకృతంబునగు తదీయ బాహా సహస్రంబు గర చతుష్టయావశిష్టంబుగాన్ తునుమున్ అవసరంబున కాలకంఠుడు బాణుపైన్ కరుణన్ కలడున్ కానన్ అఖిలాండపతిన్ కృష్ణున్ కదియ వచ్చి పురుష సూక్తంబు చదివి సంపుటకరాబ్జుండగుచున్ పద్మాయతాక్షునిన్ ఇట్ల నిస్తుతించే దేవా నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు నిఖిల వేద వేదాంత నిగూఢుండవు నిర్మలుండవు సమానాధికరహితుండవు సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైన వారలాకాశంబు పగిదిన్ అవలోకింతురు అదియును కాక పంచోపనిషన్మయంబైన భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహంబున్ చేయునెడనాభియందాకాశంబును ముఖంబునన్ కృశానుండును శిరంబున స్వర్గంబును శ్రోత్రంబుల దిశలును నేత్రంబుల సూర్యుండును మనంబునన్ చంద్రుండునున్ పాదంబులన్ వసుంధరయున్ ఆత్మయందహంకారంబును జఠరంబున జలధులును రేతంబునన్ అంబువులును
భుజంబులన్ ఇంద్రుండును రోమంబుల మహీరుహౌషధీవ్రాతంబును శిరోజంబుల బ్రహ్మలును జ్ఞానంబున సృష్టియున్ అవాంతర ప్రజాపతులును హృదయంబున ధర్మంబునున్ కలిగి మహాపురుషుండవై లోకకల్పనంబు కొరకు నీ అకుంఠిత తేజంబు గుప్తంబు చేసి జగదుద్భవంబు కొరకున్ కైకొన్న భవదీయ దివ్యావతార వైభవం బెరింగి నుతింపనెంతవారము నీవు సకల చేతన నిచయంబులకున్ ఆద్యుండవు అద్వితీయుండవు పురాణ పురుషుండవు సకల సృష్టి హేతుభూతుండవు ఈశ్వరుండవు దినకరుండు కాదంబిని కదంబావృతుండగుచు భిన్న రూపుండై బహువిధ ఛాయలందోచు విధంబున నీయ ఘటిత ఘటనా నిర్వాహకంబైన సంకల్పంబునన్ త్రిగుణాతీతుండవయ్యును సత్వాదిగుణ వ్యవధానంబులననేక రూపుండవై గుణవంతులైన సత్పురుషులకున్ తమో నివారకంబైన దీపంబు రూపంబునన్ ప్రకాశించుచుందువు భవదీయ మాయా విమోహితులైన జీవులు పుత్రదార గృహక్షేత్రాది సంసార రూపకంబైన పాప పారావార మహావర్తగర్తంబులన్ మునుగుచుందేలుచుందురు దేవా భవదీయ దివ్య రూపానుభవంబు చేయంజాలక ఇంద్రియ పరతంత్రుండై భవత్పాద సరసీరుహంబులం చేర నెరుంగని మూఢాత్ముండాత్మవంచకుండనంబడు విపరీత బుద్ధింజేసి ప్రియుండవైన నిన్ను నొల్లక ఇంద్రియార్థానుభవంబు చేయుట అమృతంబు మాని హాలాహలంబు సేవించుటగాదే జగదుదయ పాలనలయ హీలాహేతుండవై శాంతుండవై సుహృజ్జన భాగధేయుండవై సమానాధిక వస్తు శూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయున్ పరిణతాంతఃకరణులైన మునిగణంబులును భజించుచుందుము మరియును అవ్యయుండవు అనంతుండవు అచ్యుతుండవు ఆది మధ్యాంత శూన్యుండవు అఖిల ధృతివి నిఖిలమందెల్ల వర్తింతు నీవు తగిలి నిఖిలమెల్లను నీయందనెగడున్ కృష్ణ అని సన్నుతించిన హరి ఆత్మమోదించి మొగమునన్ చిరునవ్వు మొలకలెత్త లలిత బాలేందు కళామౌళికిట్లను శంకర నీ మాట సత్యమరయన్ ఏది నీకిష్టమయ్యసగెడుదానిన వేడుము నీకిత్తు వీడవధ్యుడిది ఎట్టిదనినన్ ప్రహ్లాదుండు మద్భక్తుడతనికి వరమున్ ఈ అన్వయమున జననమందిన వారలన్ చంపననుచున్ కడకమన్నించి తినియది కారణమున విశ్వంభరాభార విపుల భూరి బలభుజాగర్వమడపంగ వలయున్ కాన కరములు 4 చిక్కన్ పరిమార్చితి వీడు నీదు భక్తులకగ్రేసరుడై పొగడంది జరామరణాది భయంబున్ తక్కి మనునిట మీదన్ ఆహా అని ఆనతిచ్చినన్ అంబికావరుండు సంతుష్ట అంతరంగుండయ్యన్ అబ్బలినందనుండట్లు రణరంగవేదిన్ కృష్ణదేవతా సన్నిధిన్ ప్రజ్వలిత చక్రకృశానుశిఖాజాలంబులందు
నిజబాహా సహస్రశాఖా సమిత్ప్రచయంబును దక్షతోద్వేలకీలాలమహితాజ్యధారాశతంబునున్ పరభయంకర వీర హుంకార మంత్రంబులతోడ వేల్చి పరిశుద్ధిన్ పొంది విజ్ఞాన దీపాంకురంబున భుజాఖర్వగర్వాంధకారంబు నివారించిన వాడై అనవరత పూజిత స్థాణుండగున బాణుండు భుజవన విచ్ఛేద జనిత విరూపిత స్థాణుండయ్యునున్ తదీయ వరదాన కలితానంద హృదయారవిందుండగుచు గోవింద చరణారవిందంబులకున్ ప్రణామంబులాచరించి అనంతరంబా పురమునకేగి ఉషాసుందరికి అనిరుద్ధునకు ముదంబున భూషాంబరదాసదాసికాజన వరవస్తు వితాన మొసగి వారని భక్తి కనకరథంబున నిడుకొని ఘన వైభవముప్పన్ కన్యకాయుక్తముగాన్ అనిరుద్ధుని గోవిందుండను మోదింపంగన్ తెచ్చి అర్పించే నృపా అంతమురంతకుండు త్రిపురంతకు వీడ్కొని బాణు నిల్పి అత్యంత విభూతిమై నిజ బలావలితోంచనుదేరన్ ఆ ఉషాకాంతుడు మున్నుగాన్ పటహకాహళ తూర్యని నాదపూరితాశాంతరుడై వ్యసంజనియన్ ఆత్మపురీముఖుడై ముదంబునన్ కనియన్ గోపకుమార శేఖరుడు రంగత్ఫుల్ల రాజీవ కోకనదోత్తుంగతరంగ సంగతల సత్కాసారకన్ భూరి శోభన నిత్యోన్నత సౌఖ్య భారకనుదంచద్వైభవోదారకన్ జన సంతాప నివారకన్ సుజన భాస్వత్తారకన్ ద్వారకన్ కనిడాయంచనన్ పురలక్ష్మి కృష్ణ సందర్శన కుతూహలయై చేసన్నలన్ చీరు చందంబునన్ అందంబునొందునుద్ధూత తరళ విచిత్రకేతు పతాకాభిశోభితంబును మహనీయ మరకత తోరణ మండితంబునున్ కనకమణి వినిర్మిత గోపుర సౌధ ప్రాసాద వీథికా విలసితంబును మౌక్తిక వితాన విరచిత మంగళ రంగవల్లీ విరాజితంబును శోభనా కలిత విన్యస్త కదళికాస్తంభ సురభి కుసుమ మాలికాక్షతాలంకృతంబునున్ కుంకుమ సలిల సిక్త విపణి మార్గంబును శంఖదుందుభిభేరీ మృదంగ పటహకాహళ మృదంగాది మంగళారావ కలితంబును వందిమాగధ సంగీత ప్రసంగంబునునై అతి మనోహర విభవాభిరామంబైన అప్పురవరంబు సచివ పురోహిత సుహృద్బాంధవ ముఖ్యులెదురుకొన భూసురాశీర్వాదంబులను పుణ్యాంగనాకర కలిత లలితాక్షతలనున్ కైకొనుచున్ కామినీమణులున్ కర్పూర నీరాజనంబులు నివాళింప నిజ మందిరంబున్ ప్రవేశించి అప్పుండరీకాక్షుండు పరమానందంబున సుఖంబుండెన్ అంత. శ్రీకృష్ణుని విజయంబగున్ ఈ కథన్ పఠించు వారలు ఇప్పుడు జయమున్ కైకొని ఇహపర సౌఖ్యముల్ ఆ కల్పోన్నతి వహింతురు అవనీనాథ అని చెప్పిన శుకయోగికి జననాయకుండనియన్ కృష్ణ చరితము విననా మనమెప్పుడున్ తనియదింకను వినవలతున్ కరుణన్ చెప్పవే మునినాథ అని నన్ పరీక్ష నరేంద్రునకు శుకయోగేంద్రుడు ఇట్లనియే. ధరణీష ఒకనాడు హరితనూజులు రతీశ్వర సాంబ సారణ చారుభానులు ఆదిగా యదుకుమారావలి ఉద్యానవనమునకు అతివైభవమునన్ ఏగి వలనొప్పన్ ఇచ్చానువర్తులై సుఖలీలం చరించి ఘన పిపాసలం చెంది
నెరి తప్పి సలిలమన్వేషించుచును వేగవచ్చుచోన్ ఒకచోట వారి రహిత కూపమునున్ అందులోన్ ఒక కొండపోలే విపులమగుమేని ఊసర వెల్లిన్ కాంచి చిత్తముల విస్మయంబు అంది తత్తరమున దాని వెడలించు వేడుక టగులుటయును పరువిడిపోయి తెచ్చి ఘనపాశయంబులన్ అంటన్ కట్టి అగ్గురు భుజులందరున్ కదిసి కోయని ఆర్చుచు దాని నెమ్మెయిన్ తరలంగన్ తీయలేక తగదట్టముగా మది తుట్టగిల్లన్ ఉండురు కడవంగ వేచని పయోరుహ నాభున కంతన్ చెప్పినన్ విని సరసీరుహాక్షుండు అతి విస్మితుండై జలశూన్య కూపము అల్లన కదియంగన్ ఏగి కృకలాసమున్ ఒక్క తృణంబున్ పోలే గుబ్బున వెడలించే వామకర పద్మమునన్ అది అంతలోనన్ కాంచన రుచి మేనన్ కల్గు పురుషత్వముతోన్ పొడచూపి నిల్చినన్ చూచి కృష్ణుండు అతని వృత్తాంతం బంతయున్ ఎరింగియున్ అక్కడి జనంబులన్ కుమారవర్గంబును తెలియకొరకున్ అతని చేతన్ తద్వృత్తాంతం బంతయున్ ఎరింగించువాడై ఇట్లనియే కనదురు రత్నభూషణ నికాయుండవై మహనీయమూర్తివై అనుపమ కీర్తి శోభితుండవై విలసిల్లుచు ధాత్రిమీదన్ పెంపొనరిన నీకున్ ఏమి గతిన్ ఊసర వెల్లితనంబు చొప్పడెన్ వినన్ ఇది చోద్యమయ్య సువివేక చరిత్ర ఎరుంగన్ చెప్పుమా అని అడిగిన మురరిపు పదవనజంబులన్ తన కిరీట వరమణుల్ ఒరయన్ వినయమున మృక్కి ఇట్లను ఘనమోదము తోడనిటల ఘటితాంజలియే విశ్వసంవేద్య మహిత ఈ విశ్వమందున్ ప్రకటముగా నీవెరుంగనిదొకటి కలదే అయినా నా చేత వినన్ ఇష్టమయ్యనేనిన్ అవధరింపుము వినిపింతున్ అంబుజాక్ష ఏ నిక్ష్వాకు తనూజుడన్ రుగుడునాన్ ఏ పారు భూపాలుడన్ దీనవ్రాతమున్ అర్థిన్ ప్రోచుచు ధరిత్రీ నాయకుల్ కొల్చి సమ్మానింపన్ చతురంత భూభరణ సామర్థ్యుండనై సంతత శ్రీ నిండారిన వాడన్ ఉల్లసిత కీర్తి స్ఫూర్తి శోభిల్లగన్ పలుకులన్ తన్నున్ తాన్ పొగడన్ పాతక మందురటుండెన్ తారకావలి సికతా వ్రజంబు హిమవారి కణంబులు లెక్క పెట్టన్ కాన్ అలవడున్ కాని ఏను వసుధామర కోటికి దానమిచ్చు గోవుల గణుతింప ధాతయునున్ ఓ పడు మాధవ ఏమి చెప్పుదున్ అదియునున్ కాక పొలుచు సువర్ణ శృంగ ఖురముల్ తనరన్ తొలిచూలులై సువత్సలు కలపాడి ఆవులన్ ఉదాత్త తపోవ్రత వేద పాఠముల్ కలిగి కుటుంబులై విహిత కర్మములంచరించు పేద విప్రులకు సదక్షిణంబుగ విభూతి తలిర్పగన్ ఇత్తున్ అచ్యుత మరియును న్యాయ సముపార్జిత విత్తమ్ములగు గో భూ హిరణ్య రత్న నివాస రథ హస్తి వాజి కన్యా సరస్వతీ వస్త్ర తిల కాంచన రజత శయ్యాది బహువిధ దానంబులు అనూనంబులుగాన్ అనేకంబులు చేసితిన్ పంచమహాయజ్ఞంబులు అనరించితి వాపీకూప తటాక వన నిర్మాణంబులు చేయించితిన్ ఇవ్విధంబునన్ చేయుచోన్ ఒక్కనాడు అనఘా మునుపడన్ కశ్యపుడను విప్రునకు ఏ నకల్మషాత్ముండనై ఇచ్చిన గోవు తప్పినా మందను కలసినన్ తెలియలేక తగన్నా గోవున్ ఒండొక భూమి సురకుల మండనునకు దానమీయమసలక ఆ విప్రుండు ఆ గోవున్ కొని చనుచుండన్ మునుధారగొన్న ఉరువీసురుండున్ మదిరోష మొదవ దోవతి వదలిన బిగియించుకొనుచువడిన్ కదిసి ఇది నా మొదవు నడివీధి దొంగిలి వదలక కొనిపోయెదు ఇట్టివారున్ కలరే అనవుడున్ ఆతడిట్లనియన్ ఆతనితోన్ ఇప్పుడేను దీనిన్ ఈ జనపతి చేత ధారగొని సాధుగతించన నీది అంట ఎట్లనినన్ అతండు నేనును ధరాధిపుచే మును ధారగొన్న ఆవని వినిపింపన్ ఇద్దరకున్ అయ్యన్ అపార వివాదమచ్చటన్ ఇట్లు విపురులిద్దరున్ తమ్మలోన్ అంతకంతకు మచ్చరంబు పెచ్చు పెరిగి కలహించి నా ఉన్న ఎడకుంచనుదెంచిరి మున్ను నా చేత గోదానంబున్ కొన్న బ్రాహ్మణుండు ఇట్లనియే మనుజేంద్ర ప్రజలు అధర్మ ప్రవర్తనముల నడవకుండగన్ ఆజ్ఞ నడపు నీవు మనమునన్ ఏ ధర్మమని ఆచరించితి
మును నాకున్ ఇచ్చిన మొదవు తప్పి వచ్చి నీ మందలోంచొచ్చినన్ ఇప్పుడీ భూసురునకు ధారపోసి ఇచ్చి తగవు మాలితివి దాతవున్ అపహర్తవున్ అయిన నిన్నే మందున్ అవనినాథ అనిన మాటలు చెవులు సోకినన్ కలంగి భూసురోత్తమ అజ్ఞానపూర్వకముగన్ ఇట్టి పాపంబు దొరసన్ ఏన్ ఎరింగి చేయన్ కొనుము నీకిత్తున్ 1,00,000 గోధనంబు అని మరియునున్ అవ్విప్రుని సునయోక్తులన్ అనునయింపుచునున్ ఇట్లంటిన్ ననున్ కావు నరక కూపంబునన్ పడగాన్ చాలన్ విప్రపుంగవ అనుచున్ ఎంత వేడిన మచ్చరంబంత పెరిగి మొదల నాకిచ్చినట్టి మొదవే కాని ఎనయ నీ రాజ్యమంతయున్ ఇచ్చితే నిన్ ఒల్లనని విప్రుడచ్చటన్ ఉండక అరిగే అట్లు అతండరిగినన్ ఆ 2వ బ్రాహ్మణునిన్ ప్రార్థించినన్ అతండును చలంబు డింపక 10,000 ఏరికోరిన పాడి మొదవులన్ ఇచ్చిననైనను దీనిని కాని ఓల్లనని నిలువక చనియన్ అంతన్ కాలపరిపక్వంబైన నన్ను దండధర కింకరలు కొనిపోయి వైవస్వతు ముందటన్ పెట్టినన్ అతండు నన్నున్ ఉద్దేశించి ఇట్లనియే మనుజేంద్రోత్తమ వంశపావన జగన్మాన్య క్రియాచార నీ ఘనదాన క్రతు ధర్మముల్ త్రిభువన ఖ్యాతంబులై చెల్లెడిన్ మును దుష్కర్మ ఫలంబున్ ఒంది పిదపన్ పుణ్యానుబంధంబులైచను సౌఖ్యంబులన్ పొందు పద్మజుని ఆజ్ఞన్ త్రోవగా వచ్చునే అని వేగంబున ద్రుబ్బించిన నేను పుడమిన్ పడునపుడ ఈ నికృష్టంబైన ఊసరవెల్లి రూపంబున్ కైకొంటిన్ ఇంతకాలంబు తద్దోష నిమిత్తంబునన్ ఈ దురవస్థన్ పొందవలసిన్ ప్రాణులకున్ పుణ్యపాపంబులు అనుభావ్యంబులు కాని ఊరకపోనేరవు నేడు సమస్త దురిత నిస్తారకంబైన భవదీయ పాదారవింద సందర్శనంబునం చేసి ఈ ఘోర దుర్దశలను పాసి నిర్మలాత్మకుండనైతినని పునః ప్రణామంబులాచరించి మరియున్ ఇట్లనియే కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద నిన్నున్ చూడన్ కంటి నీ కృపన్ కనుగొంటిన్ అఖిల సౌఖ్య పదవులందన్ కంటి అని అనేక భంగులను కొనియాడి గోవిందుని పదంబులు తన కిరీటంబు సోకన్ ప్రణమిల్లి దేవా భవదీయ పాదారవిందంబులు నా హృదయారవిందంబును పాయకుండునట్లుగాన్ ప్రసాదింపవే అని తదను జ్ఞాతుండై అచ్చటి జనంబులు చూచి అద్భుతానందంబులన్ పొందన్ అతుల తేజోవిరాజిత దివ్య విమానారూఢుండై దివంబునకు అరిగెన్ అంతన్ ఆ మాధవుండున్ అచ్చటనున్న పార్థివోత్తములకు ధర్మబోధంబుగాన్ ఇట్లనియే నరనాథ కులకాననము దహించుటకునున్ అవనీసురుల విత్తము అగ్నికీల జననాయకుల నిజైశ్వర్యాబ్ధిన్ ఇంకింప బ్రాహ్మణ క్షేత్రంబు బాడబంబు పార్థివోత్తముల సంపచ్చైలములన్ కూల్ప భూసురధనము దంభోళిధార జగతీవరుల కీర్తి చంద్రిక మాప విప్రోత్తము ధనము సూర్యోదయంబు విప్రతతి సొమ్ము కంటెను విషము మేలు గరళమునకును ప్రతికృతి కలదు గాని దాని మాన్పంగ భువిన్ ఔషధములు లేవు కాన బ్రహ్మస్వములు కొంట కాదు పతికి ఎరుగమినైనను భూసురవరుల ధనంబు అపహరింపవలవదు పతికిన్ మరపునన్ అనలము ముట్టిన దరి కొని వెసన్ కాల్పకున్నె తను వెరియంగన్ మరియును తన ధనంబు పరుల చేతన్ కోల్పడిన విప్రుండు దుఃఖమున రోదనంబు చేయ రాలిన అశ్రుకణంబులన్ అవని రేణువులెన్ని తడియున్ అన్ని వేలేండ్లు తదుపేక్షాపరుండైన పతి దారుణ వేదనలు కల కుంభీపాక నరకంబునందు మరియున్ అతని తోడన్ క్రిందటన్ 10 తరంబుల వారును ముందటన్ 10 తరంబుల వారును మహానరక వేదనలన్ పొందుదురు. స్వదత్తంబైనన్ అర్థలోభంబునన్ చేసి దుశ్శీలుండై ఎవ్వండు బ్రాహ్మణ క్షేత్ర సంభూత ధాన్య ధనాధికంబు భుజించున్ అప్పాపాత్ముండు 60,000 సంవత్సరంబులు మలకూపంబునన్ క్రిమి రూపంబున వర్తించున్. అట్లగుట ఎరింగి విప్రుడెంత తప్పు చేసినన్ ఎన్ని కొట్టినన్ ఎన్ని తిట్టినన్ అతనికెదురు పలుకక వినయంబున వందనం బాచరించు పుణ్యాత్ములు నాదు పాలింటివారు. అదియునున్ కాక ఏనును ప్రతిదినంబును భూసురులన్ అతి వినయంబునన్ పూజింతున్. ఇట్లు చేయక విపరీత వర్తనులైన తామసులన్ ఏను వెదికి దండింతున్. అది కావున మీరలును బ్రాహ్మణ జనంబుల వలనం పరమ భక్తి కలిగి మెలంగుండని ఆనతిచ్చి యాదవ ప్రకరంబులు సేవింపన్ అఖిల లోక శరణ్యుండైన అప్పుండరీకాక్షుండు
నిజ నివాసంబునకుంచనియన్ అని చెప్పి శుకుండు ఇట్లనియే. ఈ కథన్ చదివిన వారలున్ కైకొని వినువారు విగత కలుషాత్మకులై లౌకిక సౌఖ్యమున్ ఉందుదురు. ఆ కైవల్యంబున్ కరతలామలకమగున్. నరనాథ వినుము ఒకనాడు తాళంకుండు చుట్టాల బంధులంచూచు వేట్క సుందర కాంచన స్యందనారూఢుండై భాసిల్లుచున్న వ్రేపల్లె కరిగి చిరకాల సంగత స్నేహులై గోపాంగనా నికరమాలింగనములు సముచిత సత్కృతుల్ సలుపన్ కైకొని మహోత్సుకలీల నంద యశోదలకును వందనంబాచరించిన వారు మోదమంది బిగియారన్ కౌగిళ్ల నొందన్ చేర్చి సమత దీవించి అంకపీఠమునన్ చేర్చి శిరము మూర్కొని చుబుకంబున్ కరము పుణికి. మరియున్ ఆనంద బాష్పధారాసిక్త కపోల యుగళంబులతోడన్ కుశల ప్రశ్నంబుగాన్ ఇట్లనిరి. అన్నా, నీవును నీ చిన్నతమ్ముండగు వెన్నుండును లెస్సయున్నవారే మమ్మెప్పుడున్ అరసి రక్షింపవలయు. మాకున్ ఏడుగడయు మీరు కాక ఒరులు కలరే అని సముచిత సంభాషణంబులన్ పొద్దుపుచ్చుచుండిరి. అంతా గోపాలవరులు ప్రమదంబు ఆపోవని మది నివర్తితాఖిల గేహ వ్యాపారులగుచు హలధరు శ్రీపాదంబులకు నతులు చేసిరి వరుసన్. సీరియు వారికిన్ కరుణోదారుండై నడపె సముచిత క్రియలంతన్ కోరి తన ఈడు గోపకుమారులన్ చేచరచి బలుండు మందస్మితుండై నిజ సుందర దేహద్యుతి రజతాచల రుచులన్ తెగడ రాముడు వారల్ భజింపన్ ఏగి ఒకచో విజన స్థలమున వసించి విలసిల్లు నెడన్. చరణములన్ కనక స్ఫుట నూపురజాలము గల్లను చుంచెలంగన్ కరములన్ కంకణముల్ మొరయన్ నలికౌను అసియాడన్ కుచాగ్రములన్ సరులు నటింపన్ కురుల్ కునియన్ విలసన్మణి కుండల కాంతులు విస్ఫురిత కపోలములన్ పెరయన్ ప్రజ సుందరులందరు అమందగతిన్. చని బలభద్రుని శౌర్య సముద్రుని సంచిత పుణ్యున్ అగణ్యునిన్ చందన ఘనసార పటీర తుషార సుధారుచికాయు విధేయు సుధాశన రిపు ఖండను సన్మణి మండను సార వివేకున్ అశోకు మహాత్మునిన్ కని గోపికలు ఓపికలేక యదు ప్రభున్ ఇట్లనిరి ఉత్కలికన్. హలధర నీ సహోదరుండు ఉదంచిత కంజ విలోచనుండు సల్లలిత పురాంగన జన విలాస విహార సమగ్ర సౌఖ్యముల్ కలిగి సుఖించునే మమున్ ఒకానొక వేళన ఏని బుద్ధిలోన్ తలంచునో నూతన ప్రియలన్ తార్కొని ఏమియున్ పల్కకుండునో. జననీ జనకులన్ అనుజులన్ తనుజుల బంధువుల మిత్రతతుల విడిచే నెమ్మనమునన్ ఉండు తలంపక తను నమ్మిన వారి విడువంతగునే హరికిన్. సలలిత యామున సైకత స్థలమున నుండ మమ్మేమని ఊరడించే విమల బృందావన వీధి మాచుబుకముల్ పుణుకుచున్ ఏమని బుజ్జగించెన్ పుష్పవాటికలలోన్ పులుచు మాకుచ యుగ్మమంటుచున్ ఏమని ఆదరించెన్ కాసారముల పొంతన్ కౌగిటమమున్ చేర్చి నయమొప్పన్ ఏమని నమ్మన్ పలికెన్ అన్నియుమరచెన్ కాబోలు వెన్నుండు ఆత్మన్ కోరి తాజాయలున్నైన వారి విడుచున్ అట్టి కృష్ణుండు తమురట్టు పెట్టున్ అనక ఏల నమ్మిరి పురసతుల్ బేలలగుచు అని ఇబ్బంగి సరోజలోచనుని నర్మాలాపముల్ నవ్వులున్ అనుబంధుల్ పరిరంభణంబులు రతి వ్యాసంగముల్ భావముల్ వినయంబుల్ సరసోక్తులున్ తలంచి ఉవ్విళ్ళూరు చిత్తంబులన్ జనితానంగ శరాగ్ని చేత దురవస్థన్ పొంది శోకించినన్. అంత బలభద్రుండు వారల మనంబుల సంతాపంబులు వారింపన్ ఉపాయంబులకు సరస చతుర వచనంబులన్ కృష్ణుని సందేశంబులు చెప్పి విగత ఖేదలం చేసి అచ్చట మాసద్వయంబు నిలిచి వసంతవాసరంబులు గడుపుచున్ కాళిందీ తీరంబున మాకంద జంబీర మందార ఖర్జూర ఘనసార శోభిత వనములందున్ ఏలాలతాలోల మాలతీ మల్లికా వల్లీమ తల్లికా వాటికలను తరళ తరంగ సీకర సాధు శీతల సైకత వేదికా స్థలములందు మకరంద రసపాన మదవదిందిందిర పుంజరంజిత మంజు కుంజములను విమల రుచి కల్గు సానుదేశములయందు లలిత శశికాంత ఘనశిలాతలములందు
లీలన్ ఇచ్ఛా విహార విలోలుండగుచు సుందరీ జనములు కొల్వన్ చూడన్ ఒప్పే. అట్లు విహరింప వరుణుని ఆజ్ఞం చేసి వారుణీ దేవి మధ్య భావంబున్ వంది నిఖిల తరుకోటరములందు నిర్గమించి మించు వాసన చేత వాసించె వనము. అట్టియడ కరముప్పారు నవీన వాసనలన్ ఆఘ్రాణించి గోపాల సుందరులున్ తాను నూడాయనేగి అతిమోదంబొప్ప సేవించి ఆ తరళాక్షుల్ మణిహేమ కంకణ ఝణత్కారానుకారంబులై కరతాళంబులు మ్రోయన్ పాడుచును వేడ్కన్ ఆడుచున్ సోలుచున్. తన మీది బిరుదాంకితములైన గీతముల్ పాడుచురా బలభద్రుండంత మహిత కాదంబరి మధుపాన మద విహ్వలాక్షుండు లలిత నీలాలకుండున్ ఆలోల నవ పుష్పమాలికా ఉరస్థలుండు అనుపమ మణికుండలాంఛితుండు ప్రాళేయ సంయుక్త పద్మంబుగతిన్ వప్పు సలలితానన ఘర్మ జలకణుండున్ అగుచు వనమధ్యమున సలిలావగాహశీలుండై జల కేళికించేరి యమునన్ ఇందురమ్మని పిలువన్ కాళింది అతని మత్తుండని సడ్డ చేయక మసలుటయును. ఘన కుపితాత్ముండై యమునన్ కన్గొని రాముండు పల్కెన్ డాయంచీరినన్ చనుదేక తక్కితిపురే విను నిందరున్ చూడ మద్భుజాసునిసిత లాంగలాగ్రమున సొంపరన్ ఇప్పుడు నూరు త్రోవలైచన వెసన్ చించి వైతునని చండ పరాక్రమమొప్పన్ ఉగ్రుండై. అట్లు కట్టలుక రాముడు దామంబగు బాహుబలంబున హలంబు చాచి అమ్మహావాహినిన్ తగిల్చి పెకలిరాన్ తిగిచినన్ అన్నది భయభ్రాంత అయి సుందరీ రూపంపు కైకొని అతిరయంబునన్ చనుదెంచి అయ్యదు వంశతిలకుండగు హలధరుని పాదారవిందంబులకు వందనం బాచరంచి ఇట్లనియే. బలరామా ఘనబాహ నీ అతుల శుంభద్విక్రమం బంగనల్ తెలియంచాలడివారే ఈ అఖిల ధాత్రీ భారధౌరేయ నిశ్చల సత్వుండగు కుండలీశ్వరుండునున్ చర్చింప నీ సత్కళా కలితాంశ ప్రభవుండు నీ గురు భుజాగర్వంబు సామాన్యమే అని వినుతించి ఏను భవదంఘ్రి సరోజములాశ్రయించెదన్ ననున్ కరుణింపుమన్న యదునందనుండన్నదిన్ పూర్వమార్గవై చనుమని కామినీ నికర సంగతుండై జలకేళి సల్పెన్ ఇంపెనయన్ కరేణుకాయుతమదేభము చాట్పునన్ అమ్మహానదిన్ అంత జలకేళి చాలించి సంతసంబునందుచుండ వినీల వస్త్రాదిరత్న మండనంబులున్ కాంచన మాలికయునున్ తెచ్చి హరికిచ్చి చనెన్ ఆ నదీలలామ. అవి ఎల్లంతాల్చి హలధరుండు అవిరళగతిన్ ఒప్పి వల్లవాంగనలునున్ తా దివిజేంద్రున్ పోలి మహితోత్సవమున వర్తించుచుండె సౌఖ్యోన్నతుండై. అవనీశ ఇట్లు హలమునన్ తివిచినన్ కాళింది వ్రయ్య తెలియగ నేడున్ భువినుతికెక్కెను రాముని ప్రవిమలతరమైన బాహుబల సూచకమై. అంత బలభద్రుండు వ్రజసుందరీ సమేతుండై నందఘోషంబునన్ పరితోషంబున్ వందుచుండెన్. అంతన్ అక్కడన్ కరుషాధిపతి అయిన పౌండ్రకుండు తన దూతన్ పిలిచి ఇట్లనియే. మనుజేష బలగర్వమున మదోన్మత్తుడై అవనిపై వాసుదేవాఖ్యుండనంగనేనొక్కరుడ కాక ఇతరులకీ నామమలవడునే అని అదటు మిగిలి తెగి హరితా వాసుదేవుడననుకునున్ అట పోయి వలదను మనుచు దూతన్ పద్మాయతాక్షుని పాలికిన్ పొమ్మనన్ అరిగి వాడంబుజోదరుండు పెద్ద కొలువున్ కైకొని ఉండ సంకోచపడక వినుము మారాజు మాటగా వనజనాభ అవని రక్షింప వాసుదేవాఖ్యన్ ఒందినట్టి ఏనుండ సిగ్గుపోదట్టి నీవు నా పేరును నా చిహ్నములు ఏపున ధరించి తిరిగెదు ఇది పంతమే ఇంతేపో మదిన్ పరికించినన్ ఏ పంతమెరుంగు గొల్లండేమిటనైనన్ ఇంత నుండి అయినన్ ఎదిరిన్ తన్నెరింగి నా చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి బ్రతుకు మనుము కాక పంతంబులాడెనా ఎదురు మనుము ఘోర గదనమునను అను దుర్భాషలు సభ్యులు విని ఒండొరు మొగము చూచి విస్మితులగుచున్ జనులార ఎట్టి క్రొత్తలు వెనబడి ఎడున్ ఇచటలెస్స వింటిరే అనగన్. అట్టి ఎడన్ కృష్ణుండు వానికి ఇట్లనియే. వినరా మీన్రుపుండన్న చిహ్నములు నేవే వచ్చి ఘోరాజిలో తన మీదన్ వెసవైవన్ కంక ముఖ గృధ్ర వ్రాతముల్మోగగాన్ అనిలో దర్పము తూలి కూలి వికలంబై సారమేయాళికిన్ అనయంబున్ అసనంబవు అయ్యదు అనుము ఏను అన్నట్లుగా వానితోన్ అని ఉద్రేకముగాన్ ఆడిన మాటలకు ఉలికి వాడుడెందము కలగంచని తన ఏలిక కంతయు వినిపించెనున్ అతని మదికి విరసము కదురన్.
అంతన్ కృష్ణుండు దండయాత్రోత్సుకుండై వివిధాయుధ కలితంబును విచిత్ర కాంచన పతాకాకేతు విలసితంబునగు సుందరస్యంతనంబున్ పటు జవతురంగంబులన్ పుంచి దారుకుంటు తెచ్చినన్ ఎక్కి అతి త్వరిత గతిన్ కాశికానగరంబునకు అరిగినన్ పౌండ్రకుండును రణోత్సాహంబు దీపింపన్ అక్షోహిణీ ద్వితీయంబుతోడన్ పురంబు వెడలన్. అప్పుడు అతని మిత్రుండైన కాశీపతియును 3 అక్షోహిణులతోడన్ తోడుపడు ఆండై వెడలన్. ఇట్లా అప్తయుతుండై వచ్చువాని చక్రగదా శంఖశారంగాది సాధనున్ కృత్రిమ కౌస్తుభ శ్రీవిలాసు మకరకుండలహారమం జీరకంకణ మణిముద్రికావనమాలికాంకున్ తరళ విచిత్ర పతంగ పుంగవకేతున్ చెలువొందు పీత కౌశేయవాసు జవనాశ్వకలిత కాంచన రథారూఢుని రణకుతూహలుల సన్మణి కిరీటున్ ఆత్మసమవేషు రంగవిహార కలిత నట సమానునిన్ పౌండ్రభూనాథున్ కాంచి హర్షమిగురొత్తనవ్వెన్ పద్మాయతాక్షుండు అంతవాండునున్ ఉద్వృత్తుండగుచున్ అడరి పరిఘసరాసన పట్టి ససర ముద్గర ముసల కుంత చక్రగదా తోమర భిందిపాల శక్తి శురికాసి ప్రాస పరసు శూలముల వెసన్ పరువడి వైచినన్ ధనుజ భంజనుండు అంత యుగాంతకాల భీకర మహితోగ్ర పావకుని కైవడిన్ ఏచి విరోధి సాధనోత్కరములన్ ఒక్కటన్ శరణికాయములన్ నిగిడించి త్రుంచి భాస్వరగతిన్ ఒత్తె సంచలిత శాత్రవ సైన్యమున్ పాంచజన్యమున్ వారని అల్కతోన్ కినిసి వారి జనాభుడు వారి సైన్యముల్ మారి మసంగినట్లు నురుమాడినన్ పీనుగున్ పెంటలై వెసెంతేరులు వ్రాలెన్ అశ్వములు త్రెళ్ళె గజంబులు మృగ్య సద్భటుల్ దారునిన్ కూలిరీట్లు నెరిదప్పిచనెన్ హతశేష సైన్యముల్. అట్టియడ రుధిర ప్రవాహంబులును మేధోమాంస పంకంబునున్ అయి సంగ్రాంగణంబు ఘోర భంగి అయ్యెన్. అయ్యవసరంబునన్ కయ్యంబునకున్ కాలు ద్రవ్వున్ అప్పౌండ్రకునిన్ కనుగొని హరి సంబోధించి ఇట్లనియే మనుజేంద్రాధమ పౌండ్రభూపసుత నీ మానంబు బీరంబు నేడనిలో మాపుదున్ ఎద్దు క్రవ్వి పెలుచన్ ఆబోతుపై రెంక వైచిన చందంబున దూతచేతననున్ ఆక్షేపించి వల్దన్న పేరును చిహ్నంబులు నీపైన్ విడుతున్ అర్చుల్ పర్వ నేడాజిలోన్. అది కాక నీదు శరణము పదపడి ఎంచొత్తు నీవు బల విక్రమ సంపద కల పోటరివేనిన్ కదలక నిలు మనుచు నిశిత కాండములంతన్ చలమప్పన్ని గుడించి వాని రథమున్ చక్కాడి తత్సారథిన్ తలవేత్రుంచి హయంబులన్నరకి ఉద్దండ ప్రతాపక్రియన్ ప్రళయార్క ప్రతిమాన చక్రమునన్ అప్పౌండ్రున్ వెసంతృంపవాడిలన్ కూలెన్ కులిశాహతిన్ వరగు శైలేంద్రాకృతిన్ భూవరా. మడవక కాశికా విభుని మస్తకముద్ధతిన్ త్రుంచి బంతి కైవడిన్ అది పింజ పింజ కరవన్ విశిఖాళి నిగుడ్చి వాని ఏలడిపురిలోన వైచెన్ అవలీల మురాంతకుండు ఇట్లు వైరులన్ కడంగి జయించి చిత్తమునన్ కౌతుకముంచి గురొత్తన్ అత్తరిన్. సురగంధర్వ నభశ్చర గరుడోరగ సిద్ధ సాధ్య గణమును తింపన్ మరలి చనుదెంచి హరి నిజపురమున సుఖముండెన్ అతి విభూతి తలిర్పన్. వనజోదరు చిహ్నంబులు కొనకొని ధరయించి పౌండ్రకుండు మచ్చరి అయి అనవరతము హరింతన తలపునంతగులుటంచేసి ముక్తిన్ పొందే నరేంద్ర. అక్కడన్ కాశీలోన్ ఆరాజు మందిరాంగణమునన్ కుండల కలితమగుచున్ పడియున్న తలంచూచి పౌరజనంబులు తమరాజు తలయకాంతగనెరింగి చెప్పినన్. ఆనృపు జీవితేశ్వరులను సుతులు బంధువులును హితులు కూడి మనసి హాహాకారమునన్ ఏడ్చిరి. అత్తరింతత్తను భవుండు సుదక్షిణుండు వెలయన్ తండ్రికిన్ పరలోక విధులు వనర్చి జనకున్ అనిలో వధించిన చక్రపాణిన్ అడరి మర్దింపన్ తగున్ ఉపాయంబు తలంచి చతురుండగునట్టి తన పురోహితునిన్ పిలిచి అతడున్ తానును చని పశుపతి పద సరసిజములకును ప్రమదముతోన్ ఆనతుడై అద్దేవుని బహుగతులన్ పూజింపన్ అతడు కరుణాన్వితుడై
మెచ్చితిన్ ఏ వరమైననున్ ఇచ్చెదనను వేడుమని నన్ ఈశ్వర నన్నున్ మచ్చిక రక్షింతువు పొరపొచ్చము చేయక మహేష పురహర అభవా. దేవా మజ్జనకుని వసుదేవాత్మజుండాజిలో వధించెను నేన్ ఆ గోవిందునిన్ అని లోపలన్ ఏ విధమున గెలుతున్ ఆనతీవే పురారీ. అనిన శంకరుండతనికిన్ అనియన్ అనఘ నీవు ఋత్విజులును భూసురావళియునున్ ప్రీతిన్ అభిచారమునరింప భూతయుక్తుండు అగుచున్ అనలుండు తీర్చునీ అభిమతంబు. అనినన్ ఆ చంద్రమౌళి వాక్యముల భంగి భూరి నియమముతోన్ అభిచార హోమము వనరన్ కావింపన్ అగ్ని యథోచితము గంచలగ దక్షిణవల మానసికల వెలిగే. అందున్ తామ్ర శ్మశ్రుకేశ కలాపంబునున్ అసని సంకాసంబులైన నిడుత కోరలును నిప్పులు ఉప్పతిల్లు చూడ్కులును ముడివడిన బొమ్మలును జేవురించిన మొగంబునున్ కలిగి కృత్య అతి రౌద్రాకారంబునన్ ప్రజ్వరిల్లుచున్ కుండంబు వెలువడి అనుదిన నిహన్యమాన ప్రాణి రక్తారుణ మృత్యు కరవాలంబులీనం చూపట్టు నాలుకను సెలవుల నాకి కొనుచున్ అగ్నికీలాభీలంబు అగు శూలంబు కేలం తాల్చి భువన కోలాహలంబుగాన్ ఆర్చుచున్ ఉత్తాల తాళ ప్రమాణ పాదద్వయ హతులంతూలు పెంధూళి నింగి మృంగ భూతంబులు సేవింప నగ్న వేషయై నిజ విలోచన సంజాత సముద్ధూత నిఖిల భయంకర జ్వాలికా జాలంబున దిశాజాలంబులు వోలిన్ ప్రేల్చుచున్ ఉద్వేగ గమనంబున నగధరు నగరంబునకు అరుగుదేరన్ పౌరజనంబులు భయాకుల మానసులై దావదహనునిన్ కని పరచు వనమృగంబుల చాడ్పునన్ పరచి సుధర్మాభ్యంతరంబున జూదంబాడు దామోదరునిన్ కని రక్ష రక్షేతి రవంబులన్ ఆర్తులై కృష్ణ కృష్ణ పెనుమంటలన్ పురంబు కాల్పన్ ప్రళయాగ్ని చనుదెంచెన్ అన వారిన్ చూచి ఓడకోడకుండు అని భయంబు నివారించి సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగత్ అంతరాత్ముండు కావునన్ తద్వృత్తాంతంబు అంతయున్ తన దివ్య చిత్తంబునన్ ఎరింగి కాశీరాజపుత్ర ప్రేరితయైన మహాకృత్యను నిగ్రహింపన్ తలంచి నిజ పార్శ్వవర్తి అయి ఉన్న అద్దివ్య సాధనంబున్ కనుక్కొని అప్పుడు భీమమై బహుతీవ్రధామమై హతరి పుస్తోమమై సుమహితోద్దామమగుచున్ చండమై విజిత మార్తాండమై పాలిత జాండమై విజయ ప్రకాండము అగుచు దివ్యమై నిఖిల గంతవ్యమై సుజన సంభావ్యమై సద్భక్త సేవ్యము అగుచు నిత్యమై నిగమ సంస్తుత్యమై వినమితాదిత్యమై నిర్జిత దైత్యము అగుచు విలయ సమయ సముద్భూత విపుల భాస్వదళికలోచన లోచనానల సహస్ర ఘటిత పటుసటా జ్వాలికా చటుల సత్వ భయద చక్రంబు కృత్యపైన్ పంపె సౌరీ అదియును ప్రళయ వేళా సంభూత జీమూత సంఘాత ప్రభూత ఘుమఘుమాటోప నినదాధరీకృత మహా దుస్సహ కహ కహ నిబిడ నిస్వన నిర్ఘోష పరిపూరిత బ్రహ్మాండ కుహరంబునున్ అభ్రంలిహ కీలా సముత్కట పటు చిటపట స్ఫుట ద్విస్ఫులింగ ఛటాభీలంబును సకల దేవతాగణ జయ జయ శబ్ద కలితంబునున్ అనంత తేజో విరాజితంబునున్ అగుచున్ కదిసినన్ పంటింపక కంటగించు కృత్యను గెంటి వెంటన్ అంటినన్ అది తన తొంటి రౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు చొచ్చి పౌరలోకంబు భయాకులతన్ పొంది వాపోవా రోష భీషణాకారంబుతోన్ అప్పుడు ఋత్విగ్నికాయ యుతంబుగా సుదక్షిణుని దహించెన్ అత్తరిన్ చక్రంబునున్ తన్నగరంబు సౌధ ప్రాకార గోపురాట్టాలకాది వివిధ వస్తు వాహన నికరంబుతో భస్మంబు కావించి మరలి అమరులు వెరంగందన్ కమలలోచన పార్శ్వవర్తి అయి నిజ ప్రభాపుంజంబు వెలుగొందన్ కొల్చి ఉండెన్ అని చెప్పి మరియున్ ఇట్లనియే మురరిపు విజయాంకితమగు చరితము సద్భక్తిన్ తగిలి చదివిన వినినన్ దురితములన్ పాసి జనులు ఇహపర సౌఖ్యములు అతని చేతన్ పడయుదురు అధిపా అనిన సుఖయోగికి రాజయోగి ఇట్లనియే బలభద్రుండు అప్రమేయుండు అలఘుండు అనంతుండున్ అతని అద్భుత కర్మంబులు వినియుతనియదింకను తెలియంగ నాకు ఆనతిమ్ము దివ్యమునీంద్ర అనిన రాజునకు సుకుండు ఇట్లనియే జననాయక విను సుగ్రీవుని సచివుండు మైందునకు సహోదరుండనగా వినుతికిని ఎక్కిన ద్వివిధుండు అను ప్లవగుండు నరక సఖ్యుండు అతి దర్పితుండై